అమ్మయ్యా. ఏంటి బావగారు, అక్క భోంచేయదంట? లేదమ్మా, పాలు తాగిందట, పడుకుంది. మనం తప్పు చేస్తున్నాం బావగారు. అక్కని. అమ్మ జగదీశ్వరి, దయచేసి నువ్వు ఆ కోణంలో ఆలోచించకు. మాత్రలనేవి చేదుగానే ఉంటాయి గాని తీయగా చాక్లెట్లా ఉండవమ్మా. చేదుగా ఉన్నాయని మింగడం మానేస్తే జబ్బు తగ్గుతుందా చెప్పు? ఇది అంతేనమ్మా. కాస్త దాన్ని ఆ రేఖ ధ్యాస నుంచి తప్పిస్తే మనమే దాన్ని నెత్తిన పెట్టుకుని పూజించమా చెప్పు? అంతే కదత్తయ్య. మీ ఇష్టం. దీనికి బుర్రలో ఏదో పురుగు వెళ్తున్నట్టుంది. లేకపోతే ఈ మెట్లు లెక్కమని నన్ను పంపడం ఏంటి? ఛీ, నా కర్మ కాకపోతేని. తప్పుద్దా అమ్మడు చెప్పాక. ఒకటి, రెండు, చెంచు, 4, చెంచు, 5. అమ్మా, ఏమైంది? మెట్లకు మొక్కుతున్నావు? మొక్కడం కాదు తల్లి, లెక్క పెడుతున్నాను. లెక్క పెడుతున్నావా? ఎందుకు? దానికి అన్నాను కదా అందుకు. ఏ కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెంచమ్మా. చెప్తానన్నయ్య గారు, ఇవి లెక్క పెట్టి చిచ్చి లెక్క మర్చిపోయాను. 1, 1, 2, 3, 4, 4, 5. చెంచమ్మా, తర్వాత లెక్కేదూలే కాని ముందు నువ్విలారా. రానమ్మా, మెట్లు లెక్కెట్టాకే వస్తాను. లెక్కేమని నీ కూతురు చెప్పిందా? అవునమ్మా. ఎందుకు లెక్కేయమంది? తెలీదమ్మా, 5 నిమిషాల్లో లెక్కెట్టి చెప్పమంది. మళ్ళీ లెక్క మర్చిపోయాను. చెంచమ్మా, నిన్నే దానికి మెట్లు లెక్క తెలీదా చెప్పారా? అయ్యో, ఛీ, మళ్ళీ మర్చిపోయాను. అందుకే మాడుతున్నాను. అమ్మా, ఎటో లెక్క తప్పింది కదా, ఇప్పుడు చెప్పు. మెట్ల లెక్క దేనికంట? ఈ మెట్లే కాదమ్మా, వాళ్ళ అత్తగది వరకు ఎన్ని అడుగులు ఉన్నాయో లెక్కట్టి మరీ తెమ్మంది. ఇదేనమ్మా నాకు చెప్పింది. ఇప్పుడు నేను లెక్కట్టుకోవచ్చా? అలాగే. 1, 2, 7, 8, 9. మెట్లు లెక్కేయమంటావు ఏంటత్తయ్యా? పిచ్చి కాకపోతే? పిచ్చి కాదమ్మా, క్యాలిక్యులేటివ్ లాజిక్. అంటే ఏంటి? పిచ్చి కాదమ్మా, క్యాలిక్యులేటివ్ లాజిక్. అంటే ఏంటమ్మా? ఏం లేదు బావగారు, ఇక్కడున్న అత్తయ్య క్షణంలో గార్డెన్ దాకా ఎలా వెళ్ళింది, ఎంత టైం పడుతుంది, ఇలా లాజికల్ గా ఆలోచించడానికి మెట్లను లెక్క పెట్టమని చెప్పింది. అవునవును, దాని బుర్ర చాలా షార్ప్ బావగారు. చూడండి ఎంత లాజికల్ గా ఆలోచించిందో. అసలు దానికి వెకిలి వేషాలు, మొండితనం లేకుండా మామూలుగా ఉండుంటే తనకున్న ధైర్యానికి నేనే ఎమ్మెల్యేగా నిలబెట్టుండేదాన్ని. ఏదో పిల్లొచ్చినట్టుందమ్మా. పిల్లి కాదు, మీ కోడలి ఏడుపు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. ఏమీ లేదు, ఆ రేఖను పొగిడాను కదా అందుకు. పిచ్చి పిల్ల, ఊరుకో. తనకున్న తెలివితేటల్ని మంచుకు ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పాను, అంతే కదా. దానికి పోయి ఊరికే. అమ్మయ్యా, మొత్తం
మెట్లు 32. మెట్లు మించి వదులు రూమ్కి వెళ్ళడానికి 12 మెట్లు ఉన్నాయి. నేను వెళ్ళి చెప్పొచ్చుతానమ్మా. ఇదేంటిది ఎడుతుంది? అమ్మో ఆయన నాకెందుకులే, ఈ పిల్లడి పట్టించుకుంటే లేకపోతే లేకపోతే ఈ మెట్లు ఎక్కడో నావాలి కాదు నాయన. చెప్పొచ్చేస్తాను. అమ్మడు ఇది ఇంతలా ఆలోచిస్తూ ఉంటే రేపు నందినిని ఎలా హాస్పిటల్కి తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి తీసుకువెళ్ళాలి. అమ్మడా మెట్లు 32, 12, 13 అడుగులు ఎత్తే ఆ పిచ్చిదాని ఇల్లు. ఏంటా చూపు? ఏ మీ అత్తకి కూర్చున్నారు కదా, హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏ తీసుకెళ్ళి నువ్వు కాదు, చేసిందంతా నువ్వు చేసి ఏమి తెల్లట్టు ఎంత కళ్ళు వేసుకుని ఇలా చూస్తావే. ఆ జగదీశ్వరి అండ చూసుకుని తెగ రెచ్చిపోతున్నావే. సర్లే, నిన్నటిదాకా మీ అత్త అండ చూసుకుని నువ్వు చెలరైపోలేదు. పాపం మీ అత్తకి పిచ్చెక్కేసరికి నీకేం చేయాలో తెలియక ఆయుష్ నెత్తి పెట్టుకోవడం, మెట్లు లెక్కడికి రమ్మని పిచ్చేట్లన్నీ చేస్తున్నావు. సర్లే గాని మెట్లు ఎందుకు లెక్కడికి రమ్మన్నావు అమ్మడు? నీకు అనవసరం. మా అమ్మో కదే, చెప్పవే ఎందుకు లెక్కడికి రమ్మన్నావు? ఎందుకు? నేను చెప్తే ఆ తొట్టి గ్యాంగ్కి చెప్పడానికా? అమ్మ తోడే చెప్పరా? నేను నీ కూతుర్నే, నేను నిన్ను నమ్మను. అలాగే నువ్వు మీ అమ్మని ఎలా గౌరవిస్తావే చెప్పు. అందుకే నువ్వు అమ్మ మీద ఒట్టేసినా అమ్మమ్మ మీద ఒట్టేసినా చెప్పను. ఎలా అంతేలే, నేను అడగగానే చెప్తే ఆశ్చర్యపోవాలి గాని చెప్పకపోతే అర్థమైందనుకుంటా కదా, ఇక వెళ్ళు. వెళ్తాలే. నీ ఎదురుకుండా కూర్చొని చూడడానికి నువ్వు సమ్మక్కవా సార్లక్కవా? దీనికి పొగరు ఎక్కువైపోయింది. 32 మెట్లెక్కి దిగి గార్డెన్లోకి వెళ్ళడానికి కనీసం పీటీ ఉషాకైనా అశ్విని నాచప్పకైనా 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. మరి ఈవిడేంటి అంతకన్నా స్పీడ్గా మెరుపు వేగంతో వెళ్ళొచ్చింది? ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా కనికట్టి స్వామీజీ చేసిన పని అయి ఉంటుంది. జగదీశ్వరి, నువ్వు వేసే ప్లాన్లన్నింటినీ ఫెయిల్ చేసినట్టే దీన్ని చేస్తాను. నీ ఆట కట్టిస్తాను. అనడమైతే కట్టిస్తానన్నాను కానీ ఎలా? నిజంగా అది కనికట్టేనా? లేకపోతే అది ఎలా సాచు? టోటల్ గా కన్ఫ్యూజ్ గా ఉందే. మొత్తానికి ఆ తొట్టి గ్యాంగ్ ఏదో చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఒక పని చేస్తా. ఒక పని చేస్తా. రాజమ్మా కూర్చో. పర్లేదమ్మా, కూర్చోమంటున్నానా? అమ్మ జగదీశ్వరి, ఏంటి బావగారు? ఈ రేఖ మెట్లు లెక్క పెట్టమంది అంటే నిజంగానే నువ్వు అన్నట్టు లెక్క పెట్టేస్తుందంటావా? దాని మొహంలేనన్నా. అది రాజమ్మని చూసి అత్తయ్య అనుకున్నంతకాలం ఎలా కనిపెడుతుంది మావి గారు? అసలు అనుమానం ఎలా వస్తుంది చెప్పండి? అంతేనంటావా? ఏమంది చెంచు నీ కూతురు? ఏముందమ్మా, నెత్తిన యాసిడ్ పెట్టుకుని సర్లేను వెళ్ళు అంది. అయినా దాని మెట్లు లెక్కెందుకమ్మా పిచ్చి కాకపోతేని? అది పిచ్చి కాదు చించమ్మా, అది తెలివి.
రాజమ్మ లిఫ్ట్ చేయకు, తర్వాత మాట్లాడు. అలాగేనమ్మా, మా ఆయనే. తర్వాత చేస్తాను. అమ్మా అమ్మా, అమ్ముడొస్తుంది, అమ్ముడొస్తుంది. చూడండి ఎంత స్టైల్గా వస్తుందో. నువ్వు ఉండు, ఎవరొద్దన్నారు? అంటే నేను స్టైల్గా ఉండనా? అప్పలమ్మలాగా ఉంటానా మీరనేది? ఆ, నువ్వే కదా అన్నావు. అత్తయ్య, నేనే మీకు ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయరేంటి అత్తయ్య? ఫోన్ సైలెంట్ లో పెట్టారా? దీని దుంపత్తేగా భలే ఐడియా వచ్చింది దీనికి. ఇప్పుడు ఈ రాజమ్మ ఏం చేస్తుందో ఏంటో, భలే ఇరికించింది. ఏంటత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయరే? అలాగేనమ్మా. డిస్కనెక్ట్ అయిందే. సర్లే, మళ్ళీ చేస్తాను, లిఫ్ట్ చేయండి. మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయరా? ఎవరు ఫోన్ చేసింది? రేఖ. ఫోన్ ఎందుకు? రావచ్చు కదా. ఏంటో దీని చేష్టలు ఎవరికి అర్థం కావు. నేను ఫోన్ తీను, అదే వస్తుంది, అప్పుడే మాట్లాడతాను. నీకెంత ధైర్యమే? ఎదురుగా నేను నిలబడి ఉంటే ఫోన్ చేస్తావా? నీకెంత కొవ్వుంటే పని చేస్తావే? ఫోన్ చేస్తే కొవ్వు అంటారేంటి? కొవ్వే అంటాను. మరి దాన్ని కొవ్వు కాకపోతే ఇంకేమంటారు? ఆయన అమ్మడో, నీ పొగరు కాకపోతే ఇక్కడ దాకా వచ్చిదానివి సీదా మారచ్చు కదా. ఫోన్లే రూమ్ లోంచి ఫోన్ చేసావు, వాళ్ళు అక్కడి నుంచి మారచ్చు కదా. అలా ఎందుకు మాట్లాడుతుంది? తన్నులు తినొద్దు. ఏంటి దాని మీద మీరు జాలి చూపిస్తున్నారు? ఏ అక్షరా, నువ్వు ఊరుకోమ్మా. ఏంటత్తయ్య ఊరుకునేది? మీరే విన్నారుగా. అంటే ఏ రేఖ, నువ్వు మాట్లాడదలుచుకుంటే రూమ్ లో నుంచే మాట్లాడొచ్చు కదా. అనవసరంగా ఇక్కడికొచ్చి మాట్లాడి తన్నులు తినకపోతే ఏమి అని ఈయనగారి పాయింట్, అంతేగా? అమ్మాయి అక్షరా, వాడు ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. నువ్వుండక్షరా. చూడు, ఇక నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసావో కాళ్ళు చేతులు విరకొట్టి మూసి నదిలో పడేస్తాను. మునిగి చావో, మురికంపుతో చేస్తావు, జాగ్రత్త. చావడం తర్వాత నువ్వేంటి చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు? అసలు ఎప్పుడు మీరు ఇలా మాట్లాడలేదే. అనవసరంగా ఈ రాజమ్మ నోరు జారి దీనికి అనుమానం వచ్చేలా చేసింది. ఇప్పుడెలా? ఏంటే మళ్ళీ నీతో మర్యాదగా మాట్లాడాలా? చంపేస్తాను నిన్ను. వెళ్ళవతలకి. ఏమనుకోకమ్మా. ఏంటి రాజమ్మ, కొంచెం మా అక్కలా మాట్లాడొచ్చు కదా. చూడు, ఆ రేఖకి డౌట్ వచ్చింది. ఏమోనమ్మా, కంగారులో ఆ కోపంలో అలా వచ్చేసింది. అంటే అన్నావులే, బాగా అన్నావు. దానికి తిక్క కుదిరింది. అసలు దానికి కదా తిక్క, నీకు. నేను దాన్నేదో అంటే జాలిగిలి అంటావేంటి? అవును, నేను అలా అని టాపిక్ ని డైవర్ట్ చేయకపోతే దానికి ఇంకా అనుమానం వస్తుంది, అందుకే అలా అన్నాను. అబ్బోయ్, ఈ మధ్య అచ్చరమ్మ కూడా తెలివితేటలు బాగా వచ్చాయమ్మోయ్.
ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయంటే ముందు అత్తయ్యతో పాటు అందరూ కంగారు పడ్డారు. తర్వాత అత్తయ్య లేచి నన్ను కొట్టింది. అంటే ముందు అందరూ ఎందుకు కంగారు పడ్డట్టు? ఒకవేళ అత్తయ్యని మా మాట వినకపోతే రేఖని చంపేస్తాము అని బెదిరించి నా మీద అటాక్ చేయిస్తున్నారా? అదే నిజమైతే నాకు అత్తయ్య గ్యారంటీగా చెప్తుంది కదా. ఒకవేళ చెప్పొద్దు అని బెదిరించారేమో. అవును, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని అడిగేస్తా. ఒకవేళ అది అబద్ధమైతే నాకు ఎముకల్లో సున్నం లేకుండా ఎగిరెగిరి తంతారు. మరి ఏమై ఉంటుంది? అసలు ముందు నుంచి అనుకుంటున్నట్టు ఒకవేళ అత్తయ్యకి నిజంగా మెంటలేనా? అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి అత్తయ్య. నేను చెప్పడం ఏంటే? నువ్వు ఇందాక ఫోన్ చేసావు కదా, అప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నాను. చెప్పు, ఎందుకు చేశావు? దీనికి మెంటలా? లేకపోతే వాళ్ళేమైనా దగ్గరుండి ఇలా ఫోన్ చేయిస్తున్నారా? ఎస్, అదే అయ్యుంటుంది. ఇప్పుడే తేల్చేస్తా. అత్తయ్య చెప్పవే, మాట్లాడకుండా అంతసేపు ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఏం చెయ్యట్లేదు కానీ మీరొకసారి కిందికి రండి. దేనికి? రమ్మంటున్నాను కదా, చెప్తాను గాని కిందికి రండి. అబ్బా, ఏం పనే? నా కాళ్ళు లాగేస్తున్నాయి. మళ్ళీ మెట్లెక్కి దిగి నా వల్ల కాదే రేఖ. అత్తయ్య, నేను మీ మంచు కోసమే చెప్తున్నాను. మీరు కిందికి దిగిరండి. అదేదో నువ్వే రూమ్కి రావచ్చు కదా. ఇది మనిద్దరం మాట్లాడుకునే విషయం కాదు, అందరిలో తేల్చుకోవాల్సిన విషయం. మీరు రండి, చెప్తాను. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. రేఖకి బాగా డౌట్ వచ్చేసింది బావగారు. నిజమేనమ్మా, ఆ అమ్మాయికి ఇద్దరు రాజేశ్వర్లు ఉన్నారేమో అని అనుమానం. ఎలా వస్తుంది మావయ్య? ఒకేసారి ఇప్పుడు రాజమ్మ అత్తయ్య ఎదురుపడలేదే. ఒకవేళ కొప్పు జడ చీర కనిపెట్టేసిందేమోనమ్మా. లేదక్షరా, ఎదురుగా నేనుండగా నువ్వు ఫోన్ ఎందుకు చేశావని ఆ రాజమ్మ బాగా మేనేజ్ చేసింది కదా. ఆ మేనేజ్ చేయడంలోనే ఆ రేఖకి అనుమానం వచ్చుండాలి బావగారు. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నానే. వస్తున్నావా? అబ్బబ్బా, వస్తున్నానే. త్వరగా రండి. ఏంటి రేఖ? నన్ను క్షమించండి అత్తయ్య. అనవసరంగా మిమ్మల్ని పిచ్చిది అన్నాను. ముందులే, ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. మీ సంగతి కాదు, వీళ్ళ సంగతి నాకు బాగా అర్థమైంది. ఓయ్, ఏంటి ఇందాకటి నుంచి అర్థమైంది అర్థమైంది అని తెగ పేలుతున్నావు? పేలడం కాదండి, పోరాడుతున్నాం.